హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఒక చిన్న టిప్ అయితే చెప్దామనుకుంటున్నాను. అయితే మనకెప్పుడైనా గూడా చేతి దగ్గర చంక నుంచెల్లి నడుము దగ్గరకొచ్చేసరికైతే చాలా ముడతలైతే వస్తా ఉంటాయి. కొన్ని బ్లౌజులకు అన్నీ గాదు. అది గూడా బాడీని బట్టి వస్తది. ఒక్కొక్కసారి కటింగ్‌ని బట్టి గూడా వస్తదనమాట. అయితే అలా మన చంక దగ్గర నుంచెల్లి కింద నడుము వరకు టైట్ కుట్ల దగ్గర ముడత రావద్దు అనంటే ఎలాంటి టిప్పు పాటించాలో ఇప్పుడైతే వీడియోలో చూడండి. అయితే మనం షోల్డర్ నుంచెల్లి కింది వరకు నడుము దగ్గర టక్స్ అయితే పెట్టుకుంటాం గదా! నడుము దగ్గర వెనకాల భాగం వచ్చేసి, అక్కడి నుంచెలైతే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ టక్స్ ప్లేస్ నుంచెల్లి ఒక పావించు నుంచెల్లి మన లాస్టు చంక టైట్ కుట్లు వేస్తాం గదా! అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ వరకు అలా క్రాస్ తీసుకోండి. అటొచ్చేసి హాఫ్ ఇంచు, టక్స్ పెట్టే దగ్గరొచ్చేసి పావించు. ఆ టక్స్ పెట్టే దగ్గర నుంచెల్లి పావించు గనుక కట్ జేసుకోవాలి. పావించు నుంచి హాఫ్ ఇంచ్ వరకు అలా క్రాస్‌గా కట్ చేసామనుకో, మనం బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత, మనం బ్లౌజ్ బాడీ మీద ఉన్నప్పుడు అంటే వేసుకున్న తర్వాత, మనకైతే అసలు ముడతలనేదే రాదు. చాలా బావుంటది. బోటిక్‌లోనైతే ఇది బాగా ఉపయోగిస్తారనమాట. ఇది మీరు గూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకెవరైనా కస్టమర్‌లైనా వేరే వాళ్ళు పబ్లిక్ ఏసుకున్నప్పుడు గూడా కనిపిస్తా ఉంటది. మనకు చంక నుంచెల్లి నడుము దగ్గరికి ముడతలనేది. ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను టక్స్ నుంచెల్లి సైడ్ జాయింట్ల వరకు కట్ చేసిన టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతది. మీరొక్కసారి ట్రై చేయండి. ఇదే కాదు మామూలుగా ఏ బ్లౌజ్ కుట్టినా సరే, మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే గానీ, టక్స్ ప్లేస్ నుంచెల్లి మనం కట్ చేసేటప్పుడు కట్ చేసుకున్నా పర్లేదు. మర్చిపోతే మనం ఈ విధంగా టక్స్ పెట్టేటప్పుడు కట్ చేసి కుట్టినా కూడా పర్లేదనమాట. అయితే ఈ విధంగా చూసారు కదా! ఇప్పుడు ఆ కొంచెం కట్ చేస్తే మీకేడన్నా క్రాస్ తెలుస్తుందా? ఇంకా స్ట్రెయిట్‌గా కనిపిస్తది. మనం కుట్టకపోతే ఇంకా క్రాస్ కనిపిస్తదనమాట. చూసారు కదా! ఓకే ఫ్రెండ్స్, లైక్ అయితే ఇయ్యండబ్బా!